హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే డెల్ సిపియు. అయితే చూడండి, ఈ సిస్టమ్ ఏంటంటే ఆన్ అవ్వట్లేదు. సో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపెడతాను. సో చూడండి, దీన్ని ఓపెన్ చేస్తే ఇందులో బోర్డు ఇలా ఉందన్నమాట. సో బోర్డు అంతా బాగానే ఉన్నా కూడా ఏదైతే ప్రాసెసర్ ఫ్యాన్ ఉందో, కూలింగ్ ఫ్యాను, మీరు అందులో చూడొచ్చు, అందులో డస్ట్ కనబడుతుంది. అలాగే ర్యామ్ దగ్గర కూడా చూడొచ్చు, ర్యామ్ కూడా చాలా డస్ట్ ఉంది. సో వీటి వల్ల ఏంటంటే సిస్టమ్ ఆన్ అవ్వట్లేదు. సో ఒకసారి మీకు రెండు అంటే ప్రాసెసర్ ఏదైతే కూలింగ్ ఫ్యాన్ ఉందో దాన్ని బయటికి తీస్తే దాని కింద మీరు చూడవచ్చు ఎలా ఉందో అన్నది. సో ఒకసారి మీకు ప్రాసెసర్ బయటికి విప్పి, అంటే కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా, అది బయటికి విప్పి చూపెడతాను. సో చూడండి, దీనికి బయటికి తీస్తే సో చూడండి ఫ్రెండ్స్, లోపల ఎలా అయిపోయిందో. సో అంటే కూలింగ్ పేస్ట్ ఉంటుంది, ఏదైతే ప్రాసెసర్ని కూల్ ఉంచుతుందో ఆ పేస్ట్ అంతా కూడా డ్రై అయిపోయింది, ఎండిపోయింది బాగా. సో దానివల్ల ఏంటంటే సిస్టమ్ ఆగిపోతుంది. సో చూడండి, మనం దీన్ని మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఒకసారి మనం బ్లోయర్తో ఏం చేద్దామంటే సిస్టమ్ అంటే బోర్డ్ అంతా క్లీన్ చేసి మీకు చూపెడతా. చూడండి, మన దగ్గర ఏంటంటే బ్లోయర్ ఉంది. సో బ్లోయర్తో ఏంటంటే మన సిస్టమ్ మొత్తం క్లీన్ చేద్దాం. సో చూడండి, ఒకసారి క్లీన్ చేసేస్తున్నా. సో మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు చూపెడతాను. సో చూడండి ఫ్రెండ్స్, మన బోర్డ్ అయితే మొత్తం ఫ్రెష్గా క్లీన్ చేసాము. బోర్డ్ అయితే చాలా నీట్గా అయిపోయింది. సో ఇప్పుడు మనకేంటంటే సిస్టమ్ ఏదైతే ఓవర్ హీట్ అవుతుంది కదా, సో దానికి ఒక కూలింగ్ పేస్ట్ ఉంటుంది. ఆ కూలింగ్ పేస్ట్ పెట్టి ఈ సిస్టమ్ని మనము మళ్ళీ సెటప్ చేద్దాం. సో ఇప్పుడు మనము సిస్టమ్ ఆన్ చేద్దాం. సో మొత్తం ఫిట్ చేసేసాం. ఇప్పుడు మన సిస్టమ్ ఆన్ చేస్తున్నాము. సో ఇప్పుడు చూడొచ్చు, సిస్టమ్ డిస్ప్లే వస్తుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి మనము. చూడండి, డిస్ప్లే కూడా వచ్చేసింది. చూడండి, సిస్టమ్ ఆన్ అయిపోతుంది. లోపలంతా చూడడానికి అంతా బాగానే ఉంది. చూడండి, సిస్టమ్ డిస్ప్లే వచ్చేసింది. ఇప్పుడు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో మీ సిస్టమ్ కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకో, మీరు కూడా ఇలాగే ఒకసారి ప్రాసెసర్ ఏదైతే ప్రాసెసర్ పైన ఫ్యాన్ ఉంటుందో దాన్ని తీసి అక్కడ ఎలా ఉందనేది చూసుకోవాలి. అలాగే ర్యామ్ డస్ట్లో ఉన్నా కూడా రాదు. సో ర్యామ్ కూడా డస్ట్ క్లీన్ చేసుకుంటే రిజాల్వ్ అయిపోద్ది. సో ప్రజెంట్ సిస్టమ్ ఓకే ఉంది, ఎలాంటి ఇష్యూ లేదు. సో మన సిస్టమ్ అయితే ఆన్ అయిపోయింది. మనం ఇప్పుడు వర్క్ చేసుకోవాలన్నమాట. సో మీ సిస్టంలో కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు కూడా ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. చూడండి, డిస్ప్లే వచ్చేసింది, ఐకాన్స్ వచ్చి అన్నీ వచ్చేసినాయి. సో ఇది మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.